నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం కలల్వాడకు చెందిన లోకల్ ఆటో డ్రైవర్ కొల్లా రాము అనారోగ్య పరిస్థితి వలన చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర ప్రజా పౌర సమితి, ఇండిపెండెంట్ ఆటో యూనియన్ అనుబంధం వారి ఆధ్వర్యంలో రాము కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం స్వతంత్ర ప్రజా పౌర సమితి వ్యవస్థాపక జాతీయ చైర్మన్ జిల్లా రవి మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం కలల్వాడకు చెందిన లోకల్ ఆటో డ్రైవర్ల కొల్లా రాము అనారోగ్య పరిస్థితి వలన చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర ప్రజా పౌర సమితి, ఇండిపెండెంట్ ఆటో యూనియన్ అనుబంధం వారి ఆధ్వర్యంలో రాము కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం స్వతంత్ర ప్రజా పౌర సమితి వ్యవస్థాపక జాతీయ చైర్మన్ జిల్లా రవి మాట్లాడుతూ, చనిపోయిన రాము కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను సుమారుగా 10,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ ఆటో యూనియన్ అనుబంధ ఉపాధ్యక్షులు బండు శేఖర్, ఉపాధ్యక్షులు పేరపాక శ్రీను, ప్రధాన కార్యదర్శి జాన్ సల్మాన్, సహాయ కార్యదర్శి బాబా, యూనియన్ సభ్యులు కదీర్, రఫీ, వెంకట్, ఎఫ్సిఐ శ్రీను, మల్లయ్య, రమేష్, సైదులు, గోపి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు కోలారాము ఆటో డ్రైవర్ గారు కలల్వాడలో ఆటో తోలుకుంటూ నివాసం ఉంటారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేక చనిపోవడం జరిగింది. కాబట్టి ఇండిపెండెంట్ ఆటో యూనియన్, ఎస్పీపీఎస్ అనుబంధం వారి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులతోటి 4,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు ఎస్పీపీఎస్ జాతీయ అధ్యక్షులు జిల్లా రవి నేను కొన్ని సామాన్లు, నిత్యావసర సరుకులని మేము స్వచ్ఛందంగా అటు కుటుంబానికి ఆర్థికంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. మాతో పాటు రండి, మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాం. ఇండిపెండెంట్ అనుబంధంగానే ఏ పార్టీలకు మాకు సంబంధం లేకుండా చేస్తామని అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నా ఆటో సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.